జరుగుతుంది చేవెళ్ల పార్లమెంటు పరిధిలో? ప్రధానంగా తెలంగాణలో ఫోకస్ గా ఉంది చేవెళ్ల పార్లమెంటు స్థానం. అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. మొత్తానికి బీసీ కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినా కూడా ఎలా ఉంది పరిస్థితి, ప్రచారం ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది అనేది బీసీ యువనేత, బీసీ నేత, యంగ్ లీడర్ కాసాని వీరేష్ ముదిరాజ్ మన ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మనకు చూద్దాం ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది, బీసీలలో కదలిక ఎలా ఉంది అనేది బీసీ నేతగా ఉన్న వీరేష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వీరేష్ ముదిరాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు మొత్తం నుంచి ఒక బీసీ బిడ్డగా బరిలో ఉన్నారు. వారు చేసినటువంటి సేవలు, బీసీ నేతగా వారు బీసీ కులాలను ఏకం చేసి అలాగే ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వారికి పార్టీలన్నిటిలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలతోటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నేతలతోటి కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, గత 2.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో మంచి ఏమంటారు కోఆర్డినేషన్ లో మంచి అందరితోటి ఒక గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల అందరు కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ రిజల్ట్ ఉండబోతుంది, వారికి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే మేము గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి గొంతుకు ఒక అవకాశం ఇవ్వాలన్న వేవ్ అయితే ఇక్కడ ఉందండి. వీరేష్ గారు, మీరు ఒక యువనేతగా బీసీ సమస్యల పైన, బీసీల పట్ల ఎప్పుడు మాట్లాడుతుంటారు మీరు. అలాంటిది బీసీలలో మొత్తానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉండడంతో బీసీలలో చేవెళ్లగడ్డలో ఈసారి కదలిక వచ్చి చైతన్యం వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనకి 60% ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ మనకి సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు బీసీలు. కాబట్టి ఖచ్చితంగా బీసీలు గనక ఈసారి ఒక తాటిపైకి రాగలిగితే కాసాని జ్ఞానేశ్వర్ గారి విజయము చాలా సులభంగా ఉంటుంది. అంటే గత కొద్ది రోజులుగా మీరు గ్రౌండ్ లెవెల్లో, చేవెళ్లలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యకు వెళ్తున్నారు, నిర్విరామంగా మీరు ప్రజల్లో ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజల నుండి స్పందన మహిళల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, మీరు ఒక యువనేతగా ఉన్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు? మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలనేది వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. మేము పోయి అడిగినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మేము వేరే పార్టీలో ఉన్నా కూడా మీకు చేస్తామని కొంతమంది, అలాగే చాలా వరకు రైతులు మాత్రము ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్ కి మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే వారికి జరిగినటువంటి వాళ్ళు చూశారు ఈ 5 నెలల కాలంలో జరిగిన ఈ మార్పుని. సో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ఓటు రూపంలో వాళ్ళ యొక్క నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అదంతా చూస్తుంటే కూడా ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖచ్చితంగా విజయకేతనం ఎగిరేయబోతున్నారని మేము చెప్పగలుగుతాం. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కావచ్చు, కేటీఆర్ వరుస రోడ్ షోలు కావచ్చు, మీ చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కేటీఆర్ రోడ్ షోలు వరుసగా ఉన్నాయి. మొత్తానికి ఇది అంతా మీకు అనుకూలించే అంశమే. ఖచ్చితంగా ప్రజలందరూ మీ వైపు ఉన్నారని, ధీమాతో ఉన్నారనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే మాక్సిమం ప్రజలందరూ మాతోటే ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్ గా ఎప్పుడైతే మనకి ఇప్పుడు చేవెళ్ల ప్రాంతం నుంచే కేసీఆర్ గారి బహిరంగ సభను ప్రారంభించడం, ఎన్నికల సభను ప్రారంభించడం, అలాగే నిన్న మనం చూసినటువంటి ఈ యొక్క రోడ్ షోలో 3 నియోజకవర్గాల్లో కూడా చాలా అద్భుతంగా జరిగింది. రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. సో కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. అంటే ఇక్కడ ఇద్దరు రెడ్డి నేతలు ఉన్నారు ప్రత్యర్థులుగా. ఆ రెడ్డి నేతలు మేము గతంలో చాలా అభివృద్ధి చేసినాం, ఎంపీలుగా, సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నాము, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఏం చేశాడని ఆయన కోటేస్తారు అనే వాక్యాల్ని గుర్తు చేస్తున్నాను మీకు. 100% వాళ్ళిద్దరు కూడా ఎంపీగా ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ సేవలు అందించారు. కాబట్టి ఈసారి ఒక బీసీ బిడ్డకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నాం మేము కూడా. ఎందుకంటే మనము ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక 5 సంవత్సరాల కోసం ఇచ్చే మ్యాండేట్ ని ఖచ్చితంగా ప్రజలు ఏ మ్యాండేట్ ఇచ్చినా గౌరవించాలి, వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఇక్కడ వ్యవహరించాలి. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక బీసీ బిడ్డకి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థులు, ఇద్దరు కూడా ఎంపీగా వాళ్ళ యొక్క సేవలు ఈ ప్రాంతానికి అందించారు. దాంతో పాటు ఇప్పుడు కొత్త నేతకి ఒక అవకాశం ఇవ్వాలి. అందులో మరి బీసీ బిడ్డకు
ఇక్కడ ప్రాంతంతో సుపరిచితులు. వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ గా మరియు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా వారందరికీ అందుబాటులో ఉంటూ ఆయనకు తోచిన విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి వారికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఒక ఆలోచన అయితే ప్రజల్లో కనిపించింది మాకు. రైట్. ఫైనల్ గా వీరేష్ గారు, బీసీలకు కానీ ఓవరాల్ గా చేవెళ్ల ప్రజానికానికి అందరికి ప్రతి ఒక్కరికి ఒక యువనేతగా మీరు చేసే అపీల్ ఏంటి? ఎలాంటి కాల్ ఇస్తారు? యువకులకు కావచ్చు, మొత్తం మహిళలకు కావచ్చు. ఒక్కసారి మన కాసాని జ్ఞానేశ్వర్ గారికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఒక పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆకలి తెలిసినటువంటి వ్యక్తి, అలాగే బీసీలు మరియు సబ్బండ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక గొంతై పార్లమెంట్ వేదిక పైన మన సమస్యల పైన మాట్లాడగలిగే వ్యక్తిని మనము పార్లమెంట్ కి పంపించగలిగితే మన యొక్క ప్రతినిధిగా వాళ్ళు అక్కడ వ్యవహరించగలుగుతారు. దాంతో పాటు మనకున్నటువంటి సుదీర్ఘంగా మనము ఏదైతే పోరాటం చేస్తున్నామో సబ్బండ వర్గాలకు సంబంధించి, అలాగే బీసీలకు రిజర్వేషన్, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్న అంశం పైన కూడా గలమెత్తగలిగే ఒక నేతను మనము ఈ ప్రాంతం నుంచి పంపించే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ల ప్రాంత ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి గొంతును మనం ఒకసారి అవకాశం ఇద్దాం. అందులో ఈ యొక్క సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి విజయంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు మరియు ఓటర్లు మరియు కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ గత 3 దఫాలుగా ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. కాబట్టి ఈసారి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే వారు తప్పకుండా విజయం సాధించి మన యొక్క రిప్రజెంటేటివ్ గా చేవెళ్ల ప్రాంతం నుంచి పార్లమెంట్ లో రిప్రజెంటేటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మార్పు కోసం మీరు మీ యొక్క ఓటు వేయమని కోరుతున్నాం. రైట్. మొత్తానికైతే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుపై మీరు ధీమాతో ఉన్నారా? డెఫినెట్ గా అండి, 100%.